everyone, welcome to my channel. Me Ammakuchi. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే విషయం యాక్నే ట్రీట్మెంట్ అండి. యాక్నే ట్రీట్మెంట్ అంటే ఇవి 3 స్టెప్స్గా డివైడ్ చేశాను నేను. అంటే ప్రతి ఒక్కరికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చాలామంది ఇప్పుడు పింపుల్స్తో బాధపడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఈ పింపుల్స్ వల్లనే వాళ్ళ ఫేస్ ఎంత లుక్గా ఉన్నా, ఎంత ఫేర్గా ఉన్నా వాళ్ళకి ఫేస్ మీద కాన్ఫిడెన్స్ అనేది రావట్లేదు. ఈ పింపుల్స్ రావడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ చాలా డిక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి నేను స్టెప్ బై స్టెప్గా దీన్ని డివైడ్ చేశాను. ఇది మీరు వీక్లీ ట్వైస్ 3 టైమ్స్ యూస్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఎక్కడైతే పింపుల్ ఉంటుందో, పింపుల్ పెయిన్ వస్తుంది చాలా అని చెప్పే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది మంచి రెమెడీ అండి. సప్రెస్ చేయాలి పింపుల్ అనేది. ఎలా సప్రెస్ చేయాలంటే, ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్ తీసుకొని, ఒక ఐస్ క్యూబ్ తీసుకొని దాన్ని నీట్గా టైట్ చేసుకొని, మీరు ఎక్కడైతే మీకు పింపుల్ ఉందో అక్కడ కంప్రెస్ చేయాలండి. నీట్గా కంప్రెస్. ఈ ప్రాసెస్ని సప్రెసింగ్ అంటారు. సప్రెస్ చేసినప్పుడు ఆ పింపుల్ ఏదైతే ఉంటుందో, దాని పెయిన్ ఏదైతే ఉంటుందో అది డిక్రీజ్ అవుతుంది. ఆ సైజ్ కూడా డిక్రీజ్ అవుతుంది. అలాగే ఏవైతే పొల్యూటెంట్స్ ఉంటుందో ఆ పింపుల్ చుట్టూ, యాక్నీ చుట్టూ, అదన్నీ క్లియర్ అవుతుంది. యాక్నీ అంటే ఒట్టి పింపుల్సే కాదండి, బ్లాక్ హెడ్స్ కానీ ఇవన్నీ కూడా రిమూవ్ అవుతుంది దీనివల్ల. అలానే మీకు ఏం చెప్తున్నా అంటే, నీకు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్, ఈ సెకండ్ స్టెప్ చేయడానికి మీకు ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే డ్రై స్కిన్ వాళ్ళకి సపరేట్గా, ఆయిలీ స్కిన్ వాళ్ళకి సపరేట్గా, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇవి సపరేట్ టిప్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఫస్ట్ ఆప్షన్ ఏదంటే, మీరు టీ ట్రీ ఆయిల్ అనేది ఉంటుంది. ఆ టీ ట్రీ ఆయిల్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఈ టీ ట్రీ ఆయిల్ ఏంటంటే, ఒక డ్రాప్ టీ ట్రీ ఆయిల్ తీసుకొని ఎక్కడైతే మనకి పింపుల్ ఉందో దాని మీద రబ్ చేసి ఒక 20 మినిట్స్ వదిలేసి, దాని తర్వాత క్లీన్ కాటన్ బాల్ తీసుకొని ఆ టీ ట్రీ ఆయిల్ని రబ్ చేసేస్తే మీకు ఇలా యూజ్ చేయొచ్చు మీ యాక్నీ కోసం సెకండ్ స్టెప్గా. లేకుంటే మీరు సెకండ్ ఆప్షన్ ఏంటంటే, 3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ తీసుకోండి, ఒక కప్లో వేసుకొని 1/2 స్పూన్ హనీ తీసుకోండి. చిన్న స్పూన్లో 1/2 స్పూన్ హనీ తీసుకొని బాగా మిక్స్ చేసి ఎక్కడైతే మీకు పింపుల్ ఉందో అక్కడ అప్లై చేసుకోండి. అలాగే థర్డ్ ఏంటంటే, పొటాటో అండి. పచ్చి పొటాటో నీట్గా క్వీజ్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేస్తే మీకు వాటర్ డ్రాప్స్ వస్తాయి. ఆ వాటర్ డ్రాప్ అంటే 1 స్పూన్, 1.5 స్పూన్, అంటే మీరు 1 స్పూన్ కూడా యూజ్ చేసి, అంటే పింపుల్స్ మీకు ఎక్కువ ఉంటే 1 స్పూన్ యూజ్ చేయండి. లేదంటే ఒక పింపులో లేకుంటే 2-3 పింపుల్స్ ఉంటే మీరు 1/2 స్పూన్ యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు 1 పించ్, అంటే డైరెక్ట్ చాలా తక్కువ అమౌంట్ తీసుకోండి, సినమాన్ పౌడర్ని యూజ్ చేసుకోండి. దానివల్ల మీకు నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. హర్బల్గా ఉంటుంది ఇది. నీట్గా మిక్స్ చేసుకొని మీకు ఎక్కడైతే పింపుల్ ఉందో అక్కడ పెట్టుకొని 20 మినిట్స్ వెయిట్ చేసి అది డ్రై అయిన తర్వాత కాటన్ బాల్ తీసుకొని రబ్ చేసేయండి. ప్లెయిన్ కాటన్ బాల్, క్లీన్గా కూడా ఉండాలి. అది నీట్గా రబ్ చేసుకునేసి వదిలేయండి. మీ 4th వన్ ఏంటంటే, మీరు మీకు సెన్సిటివ్ స్కిన్ అయితే మీకు ఇవన్నీ పడకపోవచ్చు అనేవాళ్ళు పపాయ అండి, రా పపాయ, పచ్చి పపాయ ఏదైతే ఉంటుందో దాన్ని క్వీజ్ చేసుకొని దానిలో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. అంటే నీట్గా ఒక క్లాత్, వైట్ క్లాత్లో ఈ క్వీజ్ చేసిన పార్ట్ తీసుకొని దాన్ని గట్టిగా పిండాలంటే మీకు వాటర్ వస్తుంది. బౌల్లో తీసుకొని ఒక డ్రాప్ వాటర్ తీసుకొని మీకు అప్లై చేసుకోవాలట. రా పపాయ జ్యూస్ ఏదైతే ఉంటుందో అది అప్లై చేసుకోవాలి ఆ పింపుల్ మీద. అప్లై చేసుకుని మీరు 20 మినిట్స్ వెయిట్ చేసి అదే సేమ్ కాటన్ బాల్ తీసుకొని రబ్ చేసుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటో చూద్దామా. థర్డ్ స్టెప్ ఏంటంటే, మీరు అలోవెరా జెల్, 1/2 స్పూన్ అలోవెరా జెల్ తీసుకోండి. మీరు అలోవెరా జెల్తో పాటు మీరు 3 మింట్ లీవ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. మింట్ లీవ్స్ని ఎందుకంటే అది చాలా ఫ్రెష్నెస్ ఇస్తుంది ఫేస్కి, అలాగే లుక్ కూడా బాగుంటుంది. అలాగే అలోవెరా జెల్ మీరు న్యాచురల్గా కూడా తీసుకోవచ్చు, అంటే ఆర్టిఫిషియల్గా దొరికేవి కూడా తీసుకోవచ్చు అనమాట. 1/2 స్పూన్, చిన్న స్పూన్లో 1/2 స్పూన్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని 1/2 స్పూన్ వేసుకొని ఈ 3 మింట్ ఏమంటే నీట్గా వాష్ చేసుకొని దాన్ని క్రష్ చేసుకోవాలండి. అంటే ఒక చిన్న పేస్ట్ లా క్రియేట్ చేసుకోవాలి 3 మింట్ లీవ్స్ని. దాన్ని ఈ అలోవెరా జెల్తో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకోవాలి. అలోవెరా జెల్ కంప్లీట్గా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత మీకు ఎక్కడ పింపుల్ ఉందో, ఎక్కడెక్కడ పింపుల్స్ ఉన్నాయో అక్కడ నీట్గా రబ్ చేసుకునేసి అప్లై చేసుకోవాలండి. డోంట్ రబ్ చేయొద్దండి, అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మీరు నైట్ అంతా అలాగే వదిలేసారంటే మార్నింగ్ అంతా మీకు పింపుల్ వానిష్ అయిపోతుంది. మీరు ఇది పాటిస్తే చాలా వరకు మీ పింపుల్స్ తగ్గుతాయి. ఒకవేళ పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి అనుకుంటే మీరు వీక్లీ ట్వైస్ ఇది యూజ్ చేశారంటే ఆ వీక్లో మీకు కంపల్సరీగా చేంజెస్ వస్తుంది. అలాగే మీకు మీరు చాలామంది పింపుల్స్ స్ప్రెడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు పోకింగ్ అనమాట. మీరు పింపుల్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ప్రెస్ చేయడం కానీ, అంటే ఇట్లా ప్రెస్ చేస్తే పోతుంది అనుకుంటారు. ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో పింపుల్ క్రియేట్ అవ్వడానికి, అది పైన మాత్రమే కాదండి, ఇన్సైడ్ ద స్కిన్ కూడా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైతే ఆ పింపుల్ని పోక్ చేస్తూ ఉంటారో అప్పుడు ఇది బయటనే కాకుండా లోపల కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. లోపల స్ప్రెడ్ అయ్యడం వల్ల ఎక్కువ యాక్నీస్, పింపుల్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ డోంట్ పోక్ పింపుల్స్. మీరు ఈ 3 స్టెప్స్ యూస్ చేస్తే మీరు పింపుల్ ఫ్రీ ఫేస్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Like, share and subscribe me Ammakuchi channel. Thank you so much.